వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 7th క్లాస్ చాప్టర్ 6 రేషియో అప్లికేషన్స్ అందులో సెకండ్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో అంతకంటే ముందు ఇందులో ప్రాబ్లమ్స్ ప్రపోర్షనేట్ అనే కాన్సెప్ట్ పైన ఆధారపడి ఉన్నాయి. సో A:B ప్రపోర్షనేట్ టు C:D అంటే A:B అనేది వన్ ఆఫ్ ద రేషియో, అలాగే C:D అనేది అనదర్ రేషియో. సో వీటి మధ్య మనము రిలేషన్ని మనం 4 సింబల్స్తో ఇక్కడ డాటెడ్ సింబల్స్తో ఇండికేట్ చేస్తాం, దాన్ని ప్రపోర్షనేట్ అంటాము. సో ఇటువంటి సందర్భంలో అంటే టూ రేషియోస్ని మనం ఏ విధంగా మ్యాచ్ చేసి సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ అంటే ఎండ్ పాయింట్స్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ ఏ అండ్ డి అనేవి ఎండ్ పాయింట్స్ ఆఫ్ దీస్ టూ రేషియోస్ కాబట్టి వాటిని ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటారు. అలా ఇక్కడ మిడిల్ టర్మ్స్ అంటే డినామినేటర్ ఆఫ్ ఫస్ట్ రేషియో టు ద న్యూమరేటర్ ఆఫ్ ది సెకండ్ రేషియో అంటే B:C ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో దీన్ని మీన్ ఆర్ మిడిల్ టర్మ్స్ అని అంటారు. సో ఇక్కడ మనం A/B ఈజ్ ఈక్వల్స్ టు C/D లా రాసుకోవచ్చు. అప్పుడు అంటే A ఇంటూ డి ఈజ్ ఈక్వల్స్ టు C ఇంటూ ఆర్ B ఇంటూ C ఈ విధంగా రాసుకోవాలి. సో ఈ విధంగా టూ రేషియోస్ని మనం ప్రపోర్షనేట్ రూపంలో కంబైన్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, find the missing numbers in the following proportions in the table given below. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో ప్రపోర్షన్ అంటే సీరియల్ నెంబర్ కాకుండా ప్రపోర్షన్, ఆ తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఇచ్చిన వాటికి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ తీసుకుంటే 1:2 ప్రపోర్షనేట్ టు 4:8 అని ఇచ్చారు. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే మనకు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏమవుతుంది 1 and 8 కాబట్టి 1 into 8 ఆ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చే ఆన్సరే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని అడిగారు. సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే ఇక్కడ 2:4 ఆర్ 2 into 4. సో 2తో మనం 4ని మల్టిప్లై చేస్తే 8 వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్స్ మ్యాచ్ అయ్యాయి అఫ్కోర్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇదే విధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తే 5 into 90. సో మనకి ఇక్కడ 5 into 90. సో 5 into 0 0, 5 9 45. సో 450 వచ్చింది. అలాగే 6 into 75 దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ 6 into 75. సో 6 5 30. సో 3 in క్యారీస్ ప్లస్ 6 7 42 ప్లస్ ప్రీవియస్ క్యారీ 3. సో 45 అవుతుంది. సో 450. ఇదే విధంగా థర్డ్ వన్ తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ వచ్చేసి 3 into 32. సో 3 2 6, 3 3 9 కాబట్టి 96 వచ్చింది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ వచ్చేసి 4 into 24. సో 4 4 16. సో వన్స్ వీ కెన్ టేక్ 1 యాజ్ క్యారీ. సో 4 2 8 ప్లస్ ప్రీవియస్ క్యారీ ఫ్రమ్ వన్స్ ప్లేస్. సో 9 అవుతుంది. సో 96. సో ఇక్కడ కూడా మనకు మ్యాచ్ అయ్యాయి. ఇదే విధంగా ఫోర్త్ ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ 2 and 15 అని ఇచ్చారు. సో 2 into 15 మనకు 30 ఆల్రెడీ వాళ్ళు క్వశ్చన్లోనే ఇండికేట్ చేశారు. అయితే ఇక్కడ మనకు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్లో ఓన్లీ 5 మాత్రం ఇచ్చారు. సెకండ్ రేషియోలో న్యూమరేటర్ అనేది మిస్ అవుతుంది, దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఇంతకుముందు ప్రపోర్షనేట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే A:B ప్రపోర్షనేట్ టు C:D అయినప్పుడు A/B ఈక్వల్ టు C/D అయినప్పుడు A into D ఈక్వల్ టు B into C ఈ విధంగా మనకు తీసుకుంటే ఇక్కడ 2ని మనం A, 5ని B, ఇక్కడ అన్నోన్ ఆన్సర్ని C, అలాగే 15ని D లా తీసుకుంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే A into D దట్ ఈస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు B into C అంటే B into సపోజ్ దాన్ని మనం A అనుకుందాం, అన్నోన్ మనం A అనుకుంటే 5 into A. సో ఈ 5 ఇక్కడ మల్టిప్లికేషన్ అయింది కాబట్టి దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి డివైడ్ అవుతుంది. సో A ఈక్వల్ టు 30 divided by 5. సో 5 6 30 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు C వచ్చేసి 6 అవుతుంది. సో ఇదే విధంగా ఫిఫ్త్ ప్రాబ్లం కూడా తీసుకుంటే ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ మనకు తెలియదు. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము. 6 into 12 అది అఫ్కోర్స్ 72 ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూజ్ చేస్తే A into D ఈజ్ ఈక్వల్స్ టు B into C.
సో ఇక్కడ మనం ఇది ABCD అనుకుంటే A/B ప్రపోర్షనేట్ టు C/D. సో దీని ప్రకారం ఇక్కడ మనకు D కావాలి కాబట్టి D = B × C డివైడెడ్ బై A. సో ఇక్కడ B × C ఆల్రెడీ మనం చూసాము 72, 12 6 × 6 12 72 డివైడెడ్ బై A వాల్యూ వచ్చేసి మనకు 3 అని ఇచ్చారు. సో 72 డివైడెడ్ బై 3. సో దట్ ఈస్ 3 1 × 3 2 × 6 ఇక్కడ క్యారీ 1 వస్తుంది కాబట్టి సో 12 అవుతుంది. 3 4 × 12 కాబట్టి 24 వస్తుంది. సో 72 డివైడెడ్ బై 3 వచ్చేసి 24. సో ఆన్సర్ వచ్చేసి 24. సో కమింగ్ టు సెకండ్ వన్, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నారు ఇక్కడ. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, సో 15:30 ప్రపోర్షనేట్ టు 30:40. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనం చెక్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఒకవేళ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అయితే అప్పుడు మనం ఆన్సర్ ఎస్ అని రాయొచ్చు, అంటే రెండు వైపులా ఈక్వల్ వాల్యూస్ వస్తాయి. సో 15 × 40 ఈజ్ ఇట్ ఈక్వల్ టు 30 × 30 అనేది మనం వెరిఫై చేయాలి. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో 15 × 15 4 జా మనకు 60 వస్తుంది. అఫ్కోర్స్ 40 జా కాబట్టి 15 40 జా మనకు 600, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 600. అలాగే జనరల్గా 3 3 జా 9 కాబట్టి 30 × 30 మనకు 2 zeros ఉన్నాయి కాబట్టి 900 అవుతుంది. సో ఇక్కడ 600 నాట్ ఈక్వల్ టు 900, ఇన్ అదర్ వర్డ్స్ ఆన్సర్ ఈజ్ ఫాల్స్. రెండు సేమ్ కాదు కాబట్టి, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ నాట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఆర్ మిడ్ టర్మ్స్. సో ఇదే విధంగా నెక్స్ట్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేస్తే 22 × 6 ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 11 × 12. సో ఇప్పుడు చెక్ చేస్తే 22 × 6 ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 11 × 12. సో 22 6 జా మనకు 132 వస్తుంది. అలాగే 11 12 జా కూడా 132 వస్తుంది. సో ఇక్కడ మ్యాచ్ అయిన రెండు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ట్రూ. సో ఇదే విధంగా థర్డ్ ప్రాబ్లం తీసుకుంటే 90 × 12 ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 30 × 36 అని చెక్ చేయాలి. సో ఇక్కడ మనకు 1080 వస్తుంది రెండు వైపులా, మీరు చెక్ చేసుకోండి రఫ్లో. సో థర్డ్ ఆన్సర్ కూడా మనకు ట్రూ వస్తుంది. అలాగే ఫోర్త్ ప్రాబ్లం 32 × 12 ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 64 × 6. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుందా కాదా? సో 32 12 మనకు 384 వస్తుంది. అలాగే 64 6 కూడా మనకు సేమ్ అదే వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ట్రూ. కమింగ్ టు లాస్ట్ రోమన్ వన్, 25 × 160 ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 1 × 40. దీన్ని చూడగానే చెప్పేది, ఎందుకంటే 1 × 40 అనేది 40 వస్తుంది. బట్ 25 × 160 40 రాదు, గ్రేటర్ దాన్ 40 వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఎలాగో ఫాల్స్ వస్తుంది. సో 25 × 160 ఈజ్ ఇట్ ఈక్వల్స్ టు 1 × 40? నో, ఎందుకంటే 25 × 160 మనకు 4000 వస్తుంది. బట్ ఇక్కడ 1 × 40 జస్ట్ 40. సో బోత్ ఆర్ నాట్ సేమ్ కాబట్టి 4000 నాట్ ఈక్వల్స్ టు 40 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫాల్స్. సో కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, Madhu buys 5 kg of potatoes at the market. If the cost of the 2 kg is rupees 36, how much will Madhu pay? అంటే మధు 5 kgs అంటే 5 కిలోల ఆలుగడ్డలు పర్చేజ్ చేశాడు మార్కెట్లో. కాస్ట్ ఆఫ్ 2 kgs అంటే 2 కిలోలకి 36 రూపాయలు అయినప్పుడు మధు టోటల్ 5 kgsకి ఎంత పే చేశాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ 2 kg ఆఫ్ పొటాటోస్ వచ్చేసి రూపీస్ 36. అప్పుడు కాస్ట్ ఆఫ్ 5 kg ఆఫ్ పొటాటోస్ ఎంతనో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం ప్రపోర్షనేట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే 2 kg టు రూపీస్ 36 ప్రపోర్షనేట్ టు 5 kg ఇక్కడ అన్నోన్ వాల్యూని నేను రూపీస్ ఏ అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏ ఎంతో మనం
ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కాన్సెప్ట్ తీసుకుంటే, సో 2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 5. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 36 ఇంటూ 5 డివైడెడ్ బై 2. సో 36 డివైడెడ్ బై 2 మనకు 18 వస్తుంది. 2 1 జా 2, 2 1 జా 2, ఇక్కడ క్యారీ 16 కాబట్టి 2 8 జా 16. సో 2 18 జా 36, 18 ఇంటూ 5 వచ్చేసి మనకు 90 వస్తుంది. కాబట్టి రూపీస్ 90 is the answer. So therefore cost of 5 kg of potatoes is rupees 90. Coming to fourth one, a man whose weight is 90 kgs weighs 15 kg on the moon. అంటే ఒక పర్సన్ యొక్క వెయిట్ 90 kgs యాక్చువల్గా, బట్ అదే పర్సన్ మూన్ పైకి వెళ్తే అతడి వెయిట్ ఓన్లీ 15 kgs మాత్రమే ఉంటుంది. దెన్ వాట్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ఎ మ్యాన్ హూజ్ వెయిట్ ఈజ్ 60 kgs. ఒకవేళ ఎర్త్ పైన ఆ మనిషి యొక్క బరువు 60 కిలోలు ఉన్నప్పుడు మూన్ పైకి వెళ్ళినప్పుడు ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. సో వెయిట్ ఆఫ్ 90 kgs మ్యాన్ ఆన్ ద మూన్ ఈజ్ 15 kgs. సో ఇక్కడ కూడా మనం ప్రపోర్షనేట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే 90:15, ఎందుకంటే 90 kgs పర్సన్ ఎర్త్ పైన మూన్ పైన వెళ్ళినప్పుడు 15 kgs ఉన్నప్పుడు 60 kgs పర్సన్ ఎర్త్ మీద ఉన్న పర్సన్ ఒకవేళ మూన్ పైకి వెళ్తే ఎన్ని kgs అంటే ఇక్కడ నేను అన్నోన్ వాల్యూ నేను బి అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం బి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కూడా ప్రపోర్షనేట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, అంటే 90 ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 60 లా తీసుకుంటున్నాను. ఇక్కడ 90 మల్టిప్లై అయింది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసి డివైడ్ అవుతుంది. సో 15 ఇంటూ 60 డివైడెడ్ బై 90. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేసాం. సో 3 టేబుల్లో తీసుకుంటే 3 2 జా 6, 3 3 జా 9, అలాగే 3 1 జా 3, 3 5 జా 15. నెక్స్ట్ 5 ఇంటూ 2 10. సో ఆన్సర్ ఈజ్ 10 kgs. Coming to fifth question, a man whose weight is 90 kgs weighs a disaster relief team consists of engineers and doctors in the ratio of 2:5. ఒక డిజాస్టర్ రిలీఫ్ టీంలో ఇంజనీర్స్ అలాగే డాక్టర్స్ యొక్క రేషియో 2/5 ఉన్నప్పుడు అందులో 2 రోమన్ ప్రాబ్లమ్స్ అడిగారు. ఇఫ్ దేర్ ఆర్ 18 ఇంజనీర్స్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ డాక్టర్స్. అలాగే ఇంకొక క్వశ్చన్, ఇఫ్ దేర్ ఆర్ 65 డాక్టర్స్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇంజనీర్స్. సో ఇక్కడ ఇంజనీర్స్ ఇస్టు డాక్టర్స్ రేషియో ఇచ్చిన ప్రకారం 2:5 ఉంది. సో నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ వచ్చేసి 18 అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనం నంబర్ ఆఫ్ డాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రపోర్షనేట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే 18 సపోజ్ అన్నోన్ నేను సి అనుకుంటున్నా, ప్రపోర్షనేట్ టు 2:5. సో ఇక్కడ రేషియో వచ్చేసి 2:5. అందులో నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ వచ్చేసి 18, నంబర్ ఆఫ్ డాక్టర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే 18 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ 2. సో మనకు సి కావాలి కాబట్టి సి ఈక్వల్ టు 18 ఇంటూ 5. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 2ని మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ అవుతుంది. సో డివైడ్ బై 2. సో 2 1 జా 2, 9 జా 18 కాబట్టి 9 5 జా 45. సో 45 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి దేర్ ఫర్ నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఈక్వల్ టు 45. దిస్ ఈజ్ ద ఫస్ట్ రోమన్ ఆన్సర్. సో ఇదే విధంగా నంబర్ ఆఫ్ డాక్టర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ రోమన్ ప్రాబ్లం తీసుకుంటే నంబర్ ఆఫ్ డాక్టర్స్ 65 ఇచ్చారు. సో మనం నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ రేషియో అనేది సేమే, ఇంజనీర్స్ ఇస్టు డాక్టర్స్ 2:5 తీసుకోవాలి. రేషియో అనేది 2:5 రేషియో. సో దేర్ ఫోర్ సో ఇక్కడ ప్రపోర్షనేట్ కాన్సెప్ట్ తీసుకుంటే x:65 ఈజ్ ఈక్వల్స్ టు 2:5. ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ డాక్టర్స్ 65 అలాగే నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది అన్నోన్ కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ ఇచ్చిన రేషియో సేమ్, క్వశ్చన్లో ఏదైతే ఇచ్చారో అదే తీసుకున్నాం. అంటే రేషియో ప్రకారం ఇక్కడ ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కౌంట్ కూడా అదే ప్లేస్లో అంటే న్యూమరేటర్స్లో ఇండికేట్ చేయాలి. అలాగే ఇక్కడ రేషియో ప్రకారం డాక్టర్స్ రేషియో వచ్చేసి కౌంట్
5, అలాగే వాళ్ళ యొక్క కౌంట్ వచ్చేసి 65. ఇది రేషియో, ఇది నంబర్ ఆఫ్ డాక్టర్స్. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ అంటే x ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, దట్ ఈస్ 65 ఇంటూ 2. సో ఇక్కడ 5ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 65 ఇంటూ 2 డివైడెడ్ బై 5. సో 5 1 జా, ఇక్కడ 5 1 జా 5, ఇక్కడ క్యారీ 1 వస్తుంది, అది బిఫోర్ 1 ప్లేస్ అవుతుంది 15 కాబట్టి 5 3 జా 15. సో 13 ఇంటూ 2 దట్ ఈస్ 26. సో దేర్ ఫోర్ number of engine is 26. So this is the second Roman answer. Coming to last problem, the ratio of two angles is 3:1. Find the larger angle if the smaller is 180 degrees. అలాగే ఇంకొక క్వశ్చన్, smaller angle if the larger is 63 degrees. So the ratio of two angles is 3/1 or 3:1. సో అందులో స్మాలర్ యాంగిల్ ఫస్ట్ రోమన్ ప్రాబ్లంలో మనకు 180 డిగ్రీస్ ఇచ్చారు. సో 3:1 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ ఇది లార్జర్ యాంగిల్ ఆఫ్ కోర్స్, సో దాన్ని మనం లార్జర్ యాంగిల్ అని రాస్తున్నాం, ఇష్టు స్మాలర్ యాంగిల్ ఆల్రెడీ వాల్యూ ఇచ్చారు 180 డిగ్రీస్. సో ఇది లార్జర్ యాంగిల్ రేషియో, దాని యొక్క కౌంట్, అలాగే దాని వాల్యూ. సో ఇది ఇక్కడ రేషియో స్మాలర్ యాంగిల్, దాని వాల్యూ. సో ఇక్కడ కూడా మనకు లార్జర్ యాంగిల్ కావాలి కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ తీసుకుంటే లార్జర్ యాంగిల్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 180 ఇంటూ 3. సో 180 డిగ్రీస్ ఇంటూ 3 డివైడ్ బై 1. సో మనం 1ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో 180 ఇంటూ 3, సో 18 3 54 కాబట్టి 180 ఇంటూ 3 వచ్చేసి మనకు 540 డిగ్రీస్ వస్తుంది. సో దేర్ ఫోర్ లార్జర్ యాంగిల్ ఈజ్ 540 డిగ్రీస్. సో ఇదే విధంగా సెకండ్ రోమన్ ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ లార్జర్ యాంగిల్ మనకు ఇందులో 63 డిగ్రీస్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ రోమన్ ప్రాబ్లం లాగే 3:1 ప్రపోర్షనేట్ టు, ఇక్కడ లార్జెస్ట్ యాంగిల్ ఇచ్చారు లార్జర్ వన్, బట్ స్మాలర్ యాంగిల్ మనకు ఇవ్వలేదు. సో దాన్ని మనం స్మాలర్ యాంగిల్ అని రాస్తున్నాం. సో ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 63 డిగ్రీస్ డివైడెడ్ బై 3 అవుతుంది. సో 321 జా, సో 3 2 జా 6, 3 1 జా 3 కాబట్టి 21 degrees is a smaller angle. So thanks for watching this video. Please subscribe and share.